శాంతి. 2/7/2026. మధురమైన పిల్లలు, మీరు వికారాలను దానమిచ్చినట్లయితే రాహు గ్రహణం తొలగిపోతుంది. దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ప్రశ్న: వృక్షపతి అయిన తండ్రి తమ భారతవాసీ పిల్లలపై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు ఏ స్మృతిని ఇప్పిస్తున్నారు? జవాబు: ఓ భారతవాసీ పిల్లలు, మీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అతి శ్రేష్టంగా ఉండేది. మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. సాగరుడినైనా నా పిల్లలైన మీరు కామచితపై కూర్చొని నల్లగా అయిపోయారు. మీకు గ్రహణం పట్టింది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ సుందరంగా తయారు చేయడానికి వచ్చాను. నేను మళ్ళీ వచ్చాను. ఈ శృతి కలగడంతో బృహస్పతి దశ కూర్చుంటుంది. పాట: ఓం నమః శివాయ. ఇందులో ఎవరి మహిమ విన్నారు? అనంతమైన తండ్రిది. ఉన్నతోన్నతమైన తండ్రి పరంపిత పరమాత్మయే. లౌకిక తండ్రి గురించి అయితే ఇలా ఎవరు చెప్పరు. ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఉన్నతోన్నతమైన వారని పిల్లలందరికీ తెలుసు. వారి పేరే శివ. నామరూపాలు లేని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ఈ సమయంలో అందరికీ రాహుగ్రహణం పట్టి ఉంది. అందుకే దీన్ని ఇనుప యుగపు ప్రపంచమని అంటారు. దశలు కూడా ఉంటాయి. బృహస్పతి దశ, శుక్ర దశ. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది. శివబాబా ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారి మహిమ విన్నారు. వారి అసలు పేరు శివ. ఇకపోతే అనేక రకాల పేర్లు పెట్టేశారు. అసలు పేరు శివబాబా. తండ్రి అర్థం చేస్తున్నారు, నేను బీజరూపుణ్ణి, చైతన్యుణ్ణి. వారిని సత్యమైన వారు, చైతన్యమైన వారు అని అంటారు. అలాగే వారిని సుఖసాగరుడు, ఆనందసాగరుడు, శాంతిసాగరుడు అని కూడా మహిమ చేస్తారు. మహిమ అంతా ఒక్కరిదే. భారతవాసులు మహిమను పాడుతారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి బుద్ధి కలవారిగా ఎవరు తయారు చేశారు? రావణుడు తయారు చేశాడు. సత్యుగంలో భారతవాసులు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ భారత్ పారసపురిగా ఉండేది. అక్కడ దేవతలే ఉండేవారు. భారత్యే అవినాశీ ఖండంగా గాయనం చేయబడింది. భారత్లోనే పారసబుద్ధి గల దేవతలు ఉండేవారు. ఈ సమయంలో రాతి బుద్ధి గల పతితులుగా ఉన్నారు. పతితులుగా ఎలా అవుతారు? ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. ద్వాపర యుగం నుండి కామచితపై కూర్చున్నప్పటి నుండి నల్లగా అయిపోయారు. కామాగ్నిలో అందరూ భస్మమైపోయారు. అందులో కూడా విశేషంగా ఇది భారత్కి చెందిన విషయం. భారత్లో పారస్బుద్ధి కల దేవతల రాజ్యం ఉండేది. దానినే విష్ణుపురి, రామరాజ్యము అని పిలిచేవారు. ఈ విషయాన్ని తండ్రి వచ్చే తెలియజేస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, ప్రియాతి ప్రియమైన పిల్లలు, మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు, మీరు సత్యుగంలో ఉన్నప్పుడు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. బాబా స్మృతి తెప్పిస్తున్నారు మనకు. ఇది మీ మహిమనే. అక్కడ వికారాలు ఉండవు. ద్వాపరయుగం నుండి రావణుడి 5 వికారాల రాజ్యం ప్రారంభమైంది. అప్పుడు రామరాజ్యం మారి రావణ రాజ్యం అవుతుంది. ఇప్పుడు గ్రహణం పట్టి ఉంది. భారత్ పూర్తిగా నల్లగా అయిపోయింది. బృహస్పతి దశ అన్నిటికంటే బాగుంటుంది. బాబాని తెలుసుకున్నప్పటి నుంచి పిల్లలైన మనందరిది
బృహస్పతి దశ మొదలయ్యింది. భారత్పై బృహస్పతి దశ సత్యుగంలో ఉండేది. తర్వాత త్రేతాలో శుక్రదశ వస్తుంది. అప్పుడు 2 కళలు తగ్గిపోయాయి. దానిని వెండి యుగం అని అంటారు. తర్వాత ద్వాపర కలియుగాలు వచ్చాయి. మెట్లు దిగుతూ వచ్చారు. శని దశ ఏర్పడింది. ఈ సమయంలో అందరిపై రాహుదశ ఉంది. సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు దానమిస్తే గ్రహణం తొలగిపోతుందంటారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇది ఆత్మిక జ్ఞానము. ఇది శాస్త్రాల జ్ఞానం ఏమీ కాదు. శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గం అంటారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము మరియు భక్తి, తర్వాత వైరాగ్యం, అనగా ఈ పాత ప్రపంచాన్ని వదలాల్సి ఉంటుంది. ఇది శూద్రవర్ణము. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణాలను విరాట రూపంలో చూపిస్తారు. ఇది భారత్ యొక్క కథనే. విరాట రూపాన్ని తయారు చేస్తారు కూడా. కానీ రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోరు. రాతి బుద్ధి ఎందుకుంది? ఎందుకంటే పతితంగా ఉన్నారు. భారత్వాసులే పారస్బుద్ధి కలవారిగా ఉండేవారు. సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. ఇంకే ఖండము ఉండేది కాదు. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తారు? శివాచార్యుడు. వారు జ్ఞానసాగరుడు. మనుషులెవ్వరిని జ్ఞానసాగరుడు, సర్వుల పతిత పావన అని అనకూడదు. సర్వుల ముక్తి ప్రదాత ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖం సమయంలో రావణ్ నుంచి విముక్తులుగా చేయడానికి తండ్రి స్వయంగా వస్తారు. తర్వాత వారు గైడ్గా అయ్యి తీసుకువెళ్తారు. వారిని ఆత్మిక పండ అని అంటారు. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మీ అందరికీ పండ, అనగా మార్గదర్శకుడు, గైడ్. అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. నా వంటి గైడ్ ఇంకెవ్వరు కూడా ఉండరు. బాబా లాంటి గైడ్ ఇంకెవ్వరు ఉండరు. గాడ్ ఫాదరే ముక్తి ప్రదాత. గైడ్ ఆనంద స్వరూపుడు అని కూడా అంటారు. వారు అందరిపైన దయ చూపిస్తారు. ఎందుకంటే సాగరుని పిల్లలైన అందరూ కూడా కామచితపై కూర్చొని కాలిపోయి మరణించారు. అందులో కూడా విశేషంగా ఇది భారత్కి సంబంధించిన విషయం. తండ్రి అంటారు, మీరు 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు కామచితపై కూర్చొని మీరు ఎలా తయారయ్యారు? ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. వృక్షపతి అయిన తండ్రి వచ్చి మనుష్య మాత్రులందరిపైన బృహస్పతి దశను కూర్చోబెడుతున్నారు. పూర్తి విశ్వంపై, ముఖ్యంగా భారత్పై ఈ సమయంలో రాహుగ్రహణం పట్టి ఉంది. తండ్రి అంటారు, నేనే వచ్చి పూర్తి ప్రపంచానికి, ముఖ్యంగా భారత్కు గతి సద్గతులను ఇస్తున్నాను. మీరు ఇక్కడికి పారస్బుద్ధి కలవారిగా అయ్యేందుకే వచ్చారు. ఇక్కడికి పారస్బుద్ధి కలవారిగా తయారయ్యేందుకు మనం రావడం జరిగింది. వారు అత్యంత ప్రియమైన తండ్రి. ప్రేయస్సులందరి ప్రియుడు ఒక్కరే. అన్ని దేశాలలో లింగాన్ని తప్పకుండా తయారు చేస్తారు. ఎందుకంటే వారు అందరికీ తండ్రి కదా. శివుని మందిరాలు భారత్లో చాలా ఉన్నాయి. వాటిని శివాలయాలు అని అంటారు, అనగా వారు నివసించే స్థానము. సత్యుగంలో దేవీదేవత ధర్మానికి చెందిన మనుషులు ఉన్నారు. కానీ ఆ ధర్మం ఎప్పుడు ఉండేది, వారు రాజ్యం ఎప్పుడు చేశారు, ఇవి ఎవ్వరికీ తెలియదు. సత్యుగం ఆయుష్ను ఎక్కువగా రాసేశారు. తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. మీపై ఇప్పుడు 21 జన్మల కోసం బృహస్పతి దశ కూర్చుంటుంది.
21 జన్మల కోసం తండ్రి వచ్చి వారిని తెలుసుకున్న పిల్లలందరిపైన బృహస్పతి దశ కూర్చోబెడుతున్నారు. వృక్షపతియే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వారిని అందరూ పిలుస్తున్నారు. నీవే తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలము. అందరూ వారి మహిమ చేస్తారు. తప్పకుండా సత్యత్రేతాయుగాలలో అపార సుఖం ఉండేది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత అన్నప్పుడు తప్పకుండా మనం కూడా స్వర్గంలోనే ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము భారత్కు చెందింది. క్రిస్టియన్ ధర్మానికి చెందినవారు ఆ క్రిస్టియన్ ధర్మంలోనే కొనసాగుతూ వస్తారు. మీరు దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. మరి దేవీ దేవత ధర్మానికి చెందిన మీరు మీ ధర్మాన్ని ఎందుకు మర్చిపోయారు అని తండ్రి అడుగుతున్నారు. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. మీ ధర్మము, కర్మలు అన్నింటికన్నా శ్రేష్టంగా ఉండేవి. ఇప్పుడు మీరు నీచులుగా, పాపులుగా, నిరుపేదలుగా అయిపోయారు. మీరు దేవతల పూజారులు అన్నప్పుడు మరి స్వయాన్ని హిందువుగా ఎందుకు చెప్పుకుంటున్నారు? భారత్కు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? ఎవరైతే దేవతా ధర్మానికి చెందినవారో వారు వికారులుగా అయిన కారణంగా స్వయాన్ని దేవతగా చెప్పుకోవడం లేదు. తండ్రి అంటారు, ఇప్పుడు ఇది ఈ పతిత ప్రపంచం యొక్క అంతిమము. మహాభారత యుద్ధం కూడా నిలబడి ఉంది. భగవాన్ వాచ, నేను మీకు సత్యయుగం కోసం రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవంతుడైతే ఒక్కరే, వారి పిల్లలైన మనము శాలిగ్రాములం. తండ్రి అంటారు, పూజ్యులుగా ఉన్న మీరే పూజారులుగా, భక్తులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్య దేవతలుగా అయ్యేందుకే జ్ఞానం తీసుకుంటున్నారు. ఈ జ్ఞానంతో పూజ్య దేవతలుగా అవుతాము. మళ్ళీ ద్వాపరయుగం నుండి పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే వచ్చి బ్రహ్మ కుమారులుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన ధర్మం యొక్క స్థాపన జరుగుతుందని కూడా గాయనం చేయబడింది. ప్రజాపిత ఇప్పుడున్నారు, మరి చాలామంది పిల్లలు కూడా ఉంటారు కదా. ప్రజాపిత అంటేనే చాలామంది పిల్లలు కూడా ఉంటారు కదా. వారైతే తప్పకుండా ఇక్కడే ఉండాలి. ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఈ బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవ్వాలి. తండ్రి వచ్చి శూద్రులను మార్చి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ సంగమయుగంలోనే ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. ఇది కళ్యాణకారి సంగమయుగము. ఈ యుద్ధాన్నే కళ్యాణకారి యుద్ధమని అంటారు. ఈ వినాశనం తర్వాతనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. మీరు ఇక్కడికి స్వర్గవాసులుగా అయ్యేందుకు మరియు విష్ణుపురిలోకి వెళ్ళేందుకు వచ్చారు. పిల్లలైన మీపై ఇప్పుడు అవినాశి బృహస్పతి దశ ఉంది. అవినాశి బృహస్పతి దశ ఉంది. 16 కళల సంపూర్ణులు అని అంటారు. తర్వాత 2 కళలు తగ్గిపోతాయి. అప్పుడు శుక్రదశ అని అంటారు. సత్యయుగంలో బృహస్పతి దశ ఉంటుంది. తర్వాత త్రేతాలో శుక్రదశ ఉంటుంది. తర్వాత కిందకి పడిపోతూ వచ్చారు. మంగళదశ, శనిదశ, రాహుదశ అని కూడా ఉంటాయి. జన్మలుగా తప్పుడు దశలు ఏర్పడుతూ వచ్చాయి. ఇప్పుడు తండ్రి ద్వారా బృహస్పతి దశ కూర్చుని ఉంది. ఈ అనంతమైన తండ్రి జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వారే మీకు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, సద్గురువు కూడా. మిగిలిన వారంతా అసత్యమైన వారు. వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. దీనిని వికారి ప్రపంచమని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. ఇప్పుడు వికారి ప్రపంచంలో అందరూ చాలా దుఃఖితులుగా ఉన్నారు. యుద్ధాలు, గొడవలు ఏమేమో జరుగుతున్నాయి. దీనినే అనవసరపు రక్తపాతం అని అంటారు. ఏ తప్పు కూడా లేకపోయినా ఏమేమో చేస్తూ ఉంటారు.
ఒకే ఒక్క బాంబు వేస్తారు. అది ఎటువంటిదంటే ఒక్క దానితో అంతా వెంటనే సమాప్తమైపోతుంది. ఇది అదే సంగమ యుగము. దేవతలైన మీకోసం మళ్ళీ కొత్త ప్రపంచం కావాలి. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు మన్మనాభవ. ఇలా ఏ తండ్రి చెప్పారు? శివబాబా. వారు నిరాకారుడు. వాస్తవానికి మీరు కూడా నిరాకారులే. కానీ మీరు పునర్జన్మల్లోకి వస్తారు, నేను రాను. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. పతితంగా అవ్వాల్సిందే. సతో రజో తమోలోకి దిగవలసి ఉంటుంది. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకి చేరుకుంది. ప్రపంచం పూర్తిగా పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొత్తదిగా తయారు చేయవలసి ఉంటుంది. పతిత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. పావన ప్రపంచంలో చాలా కొద్ది మంది రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే ధర్మం ఉండేది, ఇంకే ధర్మము ఉండేది కాదు. భారత్నే హెవెన్ అని అంటారు. ఒక్క సెకండ్లో సూర్యుడే చంద్రుడిగా మారుతాడు అని అంటూ ఉంటారు. సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. తరువాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ముందు పుష్పాల వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద ముళ్ళ అడవిగా ఉంది. ఢిల్లీలో మొఘల్ గార్డెన్ ఎంత బాగుంటుందో చూడండి. దానికంటే పెద్ద గార్డెన్ ఏదీ లేదు. అడవి ఎంత పెద్దదిగా ఉంటుందో చూడండి. సత్యయుగపు పుష్పాల తోట చాలా చిన్నదిగా ఉంటుంది. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ పెద్దదవుతుంది. ఇప్పుడు ముళ్ళ అడవిగా మారిపోయింది. రావణుడు రావడంతో ముళ్ళుగా అయిపోతారు. ఇది ముళ్ళ అడవి. పరస్పరం కొట్లాడుకుంటూ ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. ఎంత క్రోధం ఉంది! కోతి కన్నా కూడా నీచమైన వారని అంటారు. తండ్రి అంటారు, నా ప్రియమైన పిల్లలు, మీపై ఇప్పుడు వృక్షపతి దశ ఉంది. ఇప్పుడు దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. సంపూర్ణ నిర్వికారులుగా ఇప్పుడే ఇక్కడే అవ్వాలి. తరువాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి శివాలయంలోకి వెళ్తారు. శివాలయంలో చాలా సుఖం ఉంటుంది. దేవీదేవతల రాజ్యం ఉంటుంది. సతయుగాన్ని శివాలయం అని అంటారు. కలియుగాన్ని వేశ్యాలయం అంటారు. ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపన చేశాడు. ఇప్పుడు తండ్రి అంటారు, పతితం నుండి పావనంగా అవ్వాలి. ఎలా అవుతారు? త్రివేణిలో గంగలో స్నానం చేయడంతో పావనంగా అవుతారా? ఇలా అయితే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. కోట్లాది మంది మనుషులు వెళ్ళి స్నానాలు చేస్తారు. చాలా నదులు, కాల్వలు, చెరువులు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడ చూసినా నీరే నీరు. వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమను తాము పతితంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు పారసనాథుడు మిమ్మల్ని పారస బుద్ధి కలవారిగా చేస్తున్నారు. మరి ఇటువంటి పారసనాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్తుతి చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ఏవైతే ముళ్ళు వికారాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. పారసంగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమగా స్తుతి చెయ్యాలి. తండ్రిని చాలా ప్రేమగా స్తుతి చేయాలి. రెండో పాయింట్, ఈ కళ్యాణకారి సంగమంలో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తర్వాత దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. రాహు గ్రహణాన్ని తొలగించుకునేందుకు వికారాల దానం ఇవ్వాలి. వరదానము, సంగమ యుగంలో ప్రతి కర్మను కళా రూపంలో చేసే 16 కళల సంపన్న భవ.
సంగమయుగపు విశేషము ప్రతికర్మ కళ రూపంగా చూపించే యుగం ఇది. ఎవరి ప్రతికర్మ కళ రూపంలో ఉంటుందో వారి ప్రతికర్మకు మరియు గుణానికి గాయనం జరుగుతుంది. 16 కళ సంపన్నులుగా అనగా ప్రతి నడవడిక సంపూర్ణ కళారూపంగా కనిపించాలి. ఇదే సంపూర్ణ స్థితికి గుర్తు. సాకార బాబా యొక్క మాటలు, నడక అన్నింటిలోనూ విశేషతల్ని చూశారు కదా. అది కళగా ఉండేది కదా. లెగడంలోనూ, కూర్చోవడంలోనూ, చూడడంలోనూ, నడవడంలోనూ అన్నింటిలోనూ కళగా ఉండేది. అన్నింటిలోనూ అతీతమైన స్థితి మరియు విశేషత ఉండేది. కావున అలా బాబాను ఫాలో చేస్తూ 16 కళల సంపన్నులుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారో వారే శక్తివంతులు. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. పిల్లలైన మీ యోగం ఎప్పుడైతే జ్వాలాస్వరూపంగా శక్తిశాలిగా అవుతుందో అప్పుడు పవిత్రత అగ్ని సెకండ్లో విశ్వంలోని చెత్తను భస్మం చేయగలదు. పవిత్రతకు చెందిన ఈ గొప్ప శక్తి అంతిమంలో ఎప్పుడైతే మీరు సంపూర్ణ పవిత్రంగా అయిపోతారో అప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల లగన్ అనే అగ్ని ద్వారా ఈ చెత్త అంతా కూడా భస్మమవుతుంది. ఓం శాంతి.